హాయ్ ఫ్రెండ్స్, 5 గంటలకి గుడికి పోదాం రా అంటే ఇక్కడ పార్వతీదేవి కళ్యాణోత్సవానికి సుబ్బారావు స్టేడియం పోదాం రా అంటే ఈ టైంలో వచ్చాడు ఫ్రెండ్స్. ఇప్పుడు టైం ఎంత 9:30 టైంలో వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలీదు. ఈ టైంలో వచ్చాడు. ఫ్రెండ్స్ అంతా అయిపోయింది. 5:30 తీసుకొచ్చాడు. అక్షంతలు దేవుడివి, పసుపు కుంకుమ, రుద్రాక్ష, ఇది వాటర్ ఏదో ఇచ్చినారు, ఏదో స్పెషల్ అయి ఉంటుంది. గంగా వాటర్, ఎస్. ఇన్విటేషన్ కార్డ్ అండ్ లడ్డు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. యాక్చువల్గా ఈరు సుబ్బారావు స్టేడియంలో శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఈవినింగ్ 5 నుంచి ఇప్పుడు 10 అయిపోతుంది ఆల్మోస్ట్ టైము. కంటిన్యూగా అయితే వీళ్ళు మంత్రాలు చెప్పడం కానీ, కళ్యాణం చేయడం కానీ, ఆ పూజారులు అందరూ కలిసి అభిషేకాలు అవన్నీ చేస్తున్నారు. ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. చాలా బాగుంది. ఇక్కడైతే ఎమ్మెల్యేస్ అందరూ వచ్చున్నారు, కలెక్టరు, మా ఎంపీ కూడా వచ్చున్నారు ఇక్కడికి. చాలా బాగా చేశారు. మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. మంచి మోటివేషన్ స్పీచెస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ దేవుడి గురించి చెప్పడం కానీ, ఈ కళ్యాణం కోరి మరి ఇంత చక్కగా అవకాశం కల్పించినటువంటి ఈ పట్టణ ప్రజలు, ఇరు గ్రామాల ప్రజలకు ఎప్పుడు ఆ దంపతులకు అనేక ఆశీర్వచనాలు. చివరిగా ఒక మాట, 13లో మొదలుపెట్టిన కళ్యాణము 4 సంవత్సరాల నుంచి నెల్లూరు పట్టణంలో చెయ్యాలి 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 అని అనుకున్నా ఇక్కడ మరి 2 తీసుకున్నాడు. దేవుడిని శ్మశానంలో తిరుగుతాడు. ఎందుకు అంటే భక్తులంతా కూడా చివరి వరకు కూడా నా బంధువులు ఎంతవరకు అని అనుకుంటారు. శ్మశానం వరకే రాని బంధువులు శ్మశానంలో నిన్ను నాలో కలుపుకోవడానికి శ్మశానంలో తిరుగుతారని స్వామి శ్మశానంలో తిరుగుతాడు. కపాలంలో వచ్చి వర్షము రూపము, అక్షతల రూపములో ప్రతి ఒక్కరి ఇక్కడ అక్షతలు అందరికీ రావు కదా. ఆది దంపతులే ఆనందపడి అక్కడ ఉన్న పండితులు మా దాకా రారు కదా, అయ్యయ్యో మేము వెనుక లైన్లో ఉన్నాము అనుకుంటున్నారా? ఆది దంపతులు పైన కూర్చున్న వాళ్ళకంటే ముందు చూపు మీ పైననే ఉంది, చూడండి, మీరు గమనించుకోండి. కాబట్టి పడుతుంది